హాయ్ ఎవ్రీవన్. మరి ఈ సమాజంలో మరి డబ్బు యొక్క ప్రాముఖ్యత ఎలా ఉందంటే, ఈ సమాజంలో చాలా మట్టుకు మరి చాలా విధమైన రకాలుగా ఉంది డబ్బు యొక్క ప్రాముఖ్యత. డబ్బుని ఏ విధంగా మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉన్నది, చెడుగా యూజ్ చేసుకుంటే చెడుగా ఉన్నది. ఈ మోసపూరితమైన ఈ సమాజంలో మరి డబ్బుతోటి మనిషికి ఎలా ముడిపడి ఉందంటే, చాలా మట్టుకు చెప్పాలంటే మరి మరి అతి ప్రమాదకరంగా ముడిపడి ఉంది. మరి ప్రమాదకరంగా అంటే మంచి వాళ్ళకు మంచి విధంగానే ఉన్నది. మరి చెడ్డ వాళ్ళకు చెడ్డ విధంగానే ఉన్నది. ఉదాహరణకు మనకు ఎవరైనా మన ఆప్త మిత్రులే గానీ, స్నేహితులే గానీ, మన బంధువులే గానీ, మనకు వాళ్ళ అవసరాలకు కోసం మనకు డబ్బును అడిగిరనుకోండి. డబ్బును అడిగితే మనం ఇచ్చినామనుకోండి. ఇచ్చే ముందు మనకు తియ్యగానే మాట్లాడుకొని మన దగ్గర డబ్బు తీసుకుంటారండి. డబ్బు తీసుకున్న తర్వాత మన టైం వచ్చిన తర్వాత మనం అడిగినామనుకోండి, ఏదో గొడవలు ఇప్పుడిస్తా, రేపిస్తా అనేసి బొంకడం ద్వారా అది గొడవలకు దారి తీయడం జరుగుతుంది. అది గొడవలకు దారి తీయడంతోటి మనుషులు ప్రేమలు, అనురాగాలు, బంధుత్వాలు దూరమైపోయి అది మనకు డబ్బు ఒక మనిషి యొక్క మధ్యన ఉన్న బంధుత్వాన్ని అది చెడగొడుతుంది. డబ్బు ఒక పేపర్ అలా అన్నట్లు. ఎందుకంటే ఈ సమాజంలో ఎంత మట్టుకు డబ్బు ఇచ్చేవాడు ఉంటాడో అంత మట్టుకు మోసం చేసేవాళ్ళు కూడా చాలామంది అక్కడక్కడ కానీ కాకుండా ఎక్కడైనా కానీ మోసం చేస్తూనే ఉన్నారు. కాబట్టి నీకు వీలైనంత మట్టుకు నీకు అవసరం ఉంటే డబ్బు అడిగిన వాళ్ళకు, నీకు గ్యారంటీగా ఉన్న వాళ్ళకు డబ్బు ఇవ్వు. లేదంటావా నీ డబ్బుని బ్యాంకులన్నా పెట్టుకో, లేదంటే ఒక మంచి నీళ్ళ చెరువులన్నా వేసుకో. నీళ్ళల్లో వేసుకున్నప్పుడు నీకు అవసరం ఉన్నప్పుడు దాన్ని ఎండబెట్టుకొని ఎండకుంచైనా కానీ దాన్ని వాడుకో. కానీ ఇతరులకు డబ్బు ఇచ్చినట్లయితే ఈ సమాజం మోసపూరితమైన సమాజం. ఎవరికి నమ్మాలా, ఎవరికి నమ్మద్దు అనేది ఈ సమాజంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి మన గుర్తు లేకుండానే మాయ మాటలు చెప్పి, మన గుర్తు లేకుండానే మనం ఎవడు అడిగినా మనం డబ్బు ఇయ్యమని అనుకున్నా కానీ ఎదుటి వ్యక్తి ఎంత చలాక్గా ఉండి మాయ మాటలు చెప్పి మన జేబుల నుంచి డబ్బు వచ్చేంత వరకు కూడా మనకు తెలియకుండానే మనం ఆటోమేటిక్గా డబ్బు ఇచ్చేస్తున్నాం. కాబట్టి ప్రధానంగా ఏంటంటే డబ్బు ఇచ్చే ముందు ప్రతి ఒక్కటి ఆలోచించి మనం డబ్బు ఇవ్వాలన్నట్లు. ఎందుకంటే చాలామంది చూడండి, వాళ్ళకు డబ్బు ఇచ్చినా కొద్దీ తీసుకుంటూనే ఉంటున్నారు, డబ్బు ఇచ్చినా కొద్దీ తీసుకుంటూనే ఉంటున్నారు. అడిగే వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. కాబట్టి మనము డబ్బు ఎంతవరకు ఇవ్వాలా, వాళ్ళ పరిస్థితిని చూసి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి ఖచ్చితంగా ఈ కొన్ని పద్ధతులు పాటిస్తేనే మనకు డబ్బులు వచ్చే మనకు ఆధారం అన్నట్లు. లేకపోతే మనకు డబ్బులే కానీ రావు. ఈ డబ్బు ద్వారా ఈ సమాజంలో మరి ఇవ్వడం ద్వారా ఈ సమాజంలో ఏంటంటే బంధుత్వాలే కానీ, ప్రేమలే కానీ, స్నేహమే కానీ అన్నీ ఈ డబ్బుతోటే ముడిపడి ఉండి పటాపంచలై విడిపోతాయి అన్నట్లు. కాబట్టి డబ్బుతోటే మంచి ఉన్నది, డబ్బుతోటే చెడు ఉన్నది. కాబట్టి డబ్బుతోటే దగ్గర అవుతున్నాం, డబ్బుతోటే దూరం అవుతున్నాం. కాబట్టి ఈ సమాజంతో చాలా జాగ్రత్తగా, చాలా కేర్ఫుల్గా మరి ఈ సమాజంలో బతకాలంటే మరి చాలా విషయాలు నేర్చుకొని డబ్బు ఇవ్వడమే కానీ, బతకడమే కానీ నేర్చుకోవాలనేసి నేను అంటున్నాను. కాబట్టి మీరే కానీ, నేనే కానీ, ఏ విషయంలో కానీ ఈ రోజులలో చాలా నిదానంగా స్టెప్ వేస్తేనే మరి మనిషి యొక్క జీవన విధానం మరి కరెక్ట్గా నడుస్తనేసి నేను అంటున్నాను. మరి ఈ వీడియో ద్వారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మరి ఉంటాను. మరి బాయ్.